బస్సులు ప్రమాదాలు అవుతున్నటువంటి వేళ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బస్సులు కట్టడి చేయాలనుకుంటుంటే దాని వెనకాల పెద్ద కుట్ర ఉందన్నటువంటిది సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. రాష్ట్రంలో ప్రైవేట్ బస్సుల మీద పన్ను తగ్గించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్కి కానీ ఇతర దక్షిణ భారత రాష్ట్రాలకు ఏమాత్రం లేదు. ప్రస్తుతం ఉన్న పన్నుల విధానం కొనసాగిస్తే చాలు ఖజానాకి ఆదాయం వస్తుంది. ఇదే విషయాన్ని రవాణా శాఖ అధికారులు ప్రభుత్వానికి చెప్పారు. కానీ ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వస్తే నాకేంటి అని ప్రభుత్వంలో కీలక నేత భావించి ప్రభుత్వ ఖజానాకి గండికొట్టి తన సొంత ఖజానా నింపుకునే పనిలో పడ్డారు. అదే విషయాన్ని తనతో సంప్రదింపులు చెప్పిన ట్రావెల్ సిండికేట్కి స్పష్టం చేశారు. తనకు భారీగా ముడుపులు మూట చెప్తే ట్రావెల్ బస్సులు పన్నులు తగ్గిస్తానని ఆఫర్ ఇచ్చారు. ఒక్కో బస్సుకి 1,00,000 చొప్పునిస్తే ఒక్కో సీటు మీద పన్నుకి 4,000 నుంచి 2,500 తగ్గిస్తామని ఆయన తన రేటు స్పష్టం చేశారు. అందుకు ట్రావెల్ సిండికేట్ సమ్మతించింది. ఈశాన్య రాష్ట్రాల రిజిస్ట్రేషన్తో రాష్ట్రంలో దాదాపు 1,800 ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. బస్సుకు 1,00,000 చొప్పున మొత్తం 18 కోట్లకి డీల్ని సూత్రప్రాయంగా ఆమోదించారు. దీంతో పన్ను రేట్లు తగ్గిస్తూ ప్రతిపాదన రూపొందించాలని కీలక నేత రవాణా శాఖ అధికారులకి మౌఖికంగా ఆదేశించారు. ఇక పన్ను రేట్లు తగ్గిస్తూ ఉత్తర్వులు వెలువడడం కీలక నేతకు 18 కోట్ల ముడుపులు ముట్టడమే మిగిలింది. కానీ ప్రభుత్వ ఖజానాకు మాత్రం ఏటా 100 కోట్ల రూపాయలు గండి పడబోతోంది. వాస్తవంగా రాష్ట్రంలో సర్వీసులు నిర్వహిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ ఈశాన్య రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నామనే విషయం బహిరంగ రహస్యం. ఆంధ్రప్రదేశ్తో పాటు ప్రధాన రాష్ట్రాల పన్నుల కంటే ఈశాన్య రాష్ట్రాల పన్నులు తక్కువగా ఉండడం అందుకు కారణం. ప్రైవేట్ బస్సులు ఒక్కో సీటుకి త్రైమాసికానికి 4,000 చొప్పున పన్ను చెల్లించాలి. ఆ లెక్కన ఒక్కో బస్సుకు 3 నెలలకు 1,50,000 రూపాయలు చొప్పున ఏడాదికి 6 లక్షల రూపాయలు చెల్లించాలి. కాగా ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్లో బస్సుకి 56,000, అరుణాచల్ ప్రదేశ్లో 50,000 మాత్రమే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఈశాన్య రాష్ట్రాలు పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే రాష్ట్రానికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ తదితర ఈశాన్య రాష్ట్రాలు రిజిస్ట్రేషన్ చేయించి ఏపీలో సర్వీసులు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో చేసిన విధాన నిర్ణయాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. వన్ నేషన్ వన్ పర్మిట్ కింద కేంద్ర ప్రభుత్వానికి 90,000 చెల్లిస్తే చాలు ఏ రాష్ట్రం రిజిస్ట్రేషన్ చేసినా దేశవ్యాప్తంగా సర్వీసులు నిర్వహించుకోవచ్చు. రాష్ట్రంలో సర్వీసులు నిర్వహిస్తున్న 2,200 ప్రైవేట్ బస్సుల్లో 1,800 బస్సులకు పైగా ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసినవి కావడం గమనార్హమని చెప్తున్నారు అన్నమాట.